హలో ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటి అని అంటే, నా దగ్గర ఉన్న కెంపులు పచ్చలతో ఉన్న ఇయర్ రింగ్స్ అండి. కెంపులు పచ్చలతో నేను చేయించుకున్న ఇయర్ రింగ్స్ ఇవి. నార్మల్గా అయితే ఓన్లీ 5 గ్రామ్సేనండి. కెంపులు పచ్చల్లో ఒక 5 గ్రామ్స్లో వస్తువు అంటే చాలా రేర్గా ఉంటుంది. బట్ ఇవైతే చిన్న వస్తువు అయినా సరే నేనైతే ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నాను. ఇవి తీసుకొని ఇప్పటికీ దగ్గర అయితే 12 ఇయర్స్ అయిపోతుంది. బట్ 12 ఇయర్స్ అయినా కూడా మంచిగా ఉంటాయి ఇయర్ రింగ్స్. బట్ ఇవి ఎలా తీసుకున్నాను అన్న విషయాన్ని అయితే ఈరోజు డిస్కస్ చేస్తాను. ఆల్రెడీ నేను ఒక వీడియోలో చెప్పున్నాను, నా దగ్గర ఉన్న ప్రతి గోల్డ్ వస్తువుకి ఒక్కొక్క స్టోరీ ఉంటుందని. అలాగే ఈ గోల్డ్ వస్తువు కొనడానికి ఉన్న స్టోరీ ఏంటో ఈ వీడియోలో మనం చూద్దాం. ఫస్ట్ ఇయర్ రింగ్స్ అయితే ఇలా ఉన్నాయి. వీడియోలో వచ్చేసి ఇవి పింక్ స్టోన్లా కనిపిస్తుందండి. లేదు, నార్మల్గా ఇది ఏంటంటే కెంపులు పచ్చలు. ఇక్కడ వీడియోలో మనకి పింక్ స్టోన్లా కనిపిస్తుంది, కానీ యాక్చువల్లీ అయితే ఇవి కెంపులు పచ్చలు అండి. ఈ మధ్యలో కనిపిస్తుంది కదా, ఆ మధ్యలో కనిపించింది అయితే గ్రీన్ కలర్ స్టోన్ ఉంటుంది. దాని పైన ఉన్న స్టోన్స్ మాత్రము ఇవైతే రెడ్ కలర్ స్టోన్స్ అండి. ఇవంతా కూడా రెడ్ కలర్ స్టోన్స్. ఇవన్నీ రెడ్ కలర్ స్టోన్స్. ఈ కింద వచ్చేసి ఒక త్రీ వచ్చేసి రెడ్ కలర్ బీడ్స్ అయితే హ్యాంగ్ అవుతూ ఉంటాయి. రెడ్ కలర్ బీడ్స్ అయితే హ్యాంగ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి రెడ్ కలర్ స్టోన్స్ అండ్ ఓన్లీ 1 గ్రీన్ కలర్ స్టోన్ అయితే ఉంటుంది. అండ్ ఇందులో వైట్ కలర్ స్టోన్స్ కూడా ఉంటాయండి. బట్ అవి అస్సలు కనిపించవు, అంటే చాలా గమనిస్తే తప్ప వైట్ కలర్ స్టోన్స్ అయితే కనిపించవు. లాస్ట్ టైం నేను ఒక వీడియో చేసినప్పుడు అందులో ఆల్రెడీ చెప్పారు, స్టోన్ ఐటెం అసలు తీసుకోకూడదు, దాంట్లో చాలా నష్టపోతాము అని. నిజమేనండి, అది మాత్రము. కానీ అప్పట్లో ఇవి తీసుకున్నప్పుడైతే నాకు అంత నాలెడ్జ్ అయితే అస్సలు లేదు. ఏదో గోల్డ్ కొనుక్కోవాలి, గోల్డ్ సేవ్ చేయాలి అన్న విషయం తెలుసు, కానీ ఇలా మనము స్టోన్ ఐటెం కొనడం వల్ల డబ్బులు నష్టపోతాము ఇదంతా ఆలోచించేది లేదు. వస్తువు నచ్చింది అని అంటే చేయించుకోవడం జరిగేది. ఇందులో చూసారా, వైట్ స్టోన్స్ అస్సలు కనిపించట్లేదు. చాలా దగ్గర నుంచి చూస్తే తప్ప కనిపించవు. ఇక్కడ ఉంటాయన్నమాట వైట్ స్టోన్స్ అయితే. టోటల్గా ఇయర్ రింగ్ అయితే ఇలా ఉంటుందండి. ఇలా ఉంటాయి ఇయర్ రింగ్స్, కెంపు పచ్చ. యాక్చువల్లీ మరి ఎందుకో తెలీదు, చాలామంది అంటూ ఉంటే వింటూ ఉంటాను అనమాట నేను, కెంపులు పచ్చలు వేసుకోవాలి అని చెప్పి. దీనికైతే ఉన్న స్టోరీ అయితే ఇప్పుడు చెప్తానండి. ఇయర్ రింగ్స్కి ఉన్న స్టోరీ విషయం చెప్తాను నేను. ఇయర్ రింగ్స్ డిజైన్ అయితే ఒకసారి చూసేయండి, ఇలా ఉంటుంది. కానీ మనకి ఇయర్స్కి పెట్టుకుంటే ఎక్సలెంట్గా ఉంటుందండి. చూడ్డానికి ఇలా ఉన్నాయి కదా, ఇదే కానీ ఇయర్ రింగ్స్ చెవులకు వేసుకుంటే మాత్రం ఎక్సలెంట్ అన్నమాట. అంత బాగుంటాయి, చాలా బాగుంటాయి అన్నమాట. అయితే దీనికి ఉన్న స్టోరీ అయితే ఇప్పుడు చూద్దాము. యాక్చువల్లీ పిల్లలు పుట్టినప్పుడు కాదండి, వాళ్ళకి పురుడు చేస్తారు కదా. పిల్లలు పుట్టిన తర్వాత పురుడు చేస్తారు. పురుడు చేసినప్పుడు ఏంటి అని అంటే, కొంతమంది వచ్చేసి పిల్లలకి బట్టలు తెచ్చిస్తారు, కొంతమంది జాకెట్టు పెట్టేసి అందులో పిల్లలకి ఏంటి అని అంటే రిటర్న్ గిఫ్ట్ ఏం లేకుండా మనీ అలా ఇస్తూ ఉంటారు కదా. అలా నాకు పెద్ద పాప పుట్టినప్పుడు పురుడు జరుగుతుంది కదండి. అది జరిగినప్పుడు వచ్చిన వాళ్ళంతా ఆ పాపకి ఏంటంటే మనీ ఇస్తూ ఉండేదన్నమాట. కొంతమంది డ్రెస్సెస్ తెచ్చిచ్చేవాళ్ళు, కొంతమంది మనీ ఇచ్చేవాళ్ళు. అలా వచ్చిన మనీ ఏంటి అని అంటే, నేను బట్టలు కొనుక్కోకుండా ఈ ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నానండి. అంటే వెంటనే ఏం తీసుకోలేదు, ఆ మంత్ వచ్చిన అమౌంట్ అంతా నేను అలాగే సేవ్ చేసుకొని ఆ నెక్స్ట్ మంత్లో నేనైతే ఇయర్ రింగ్స్ తీసుకున్నాను.
చాలా బాగుంటాయి. అండ్ పాప కోసంగా ఫస్ట్ ఆ పాపను తీసుకొని నేను 5th మంత్ కంప్లీట్ అయిపోయి మా ఇంటికంటే మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు ఫస్ట్ నేను పెట్టుకొని పోయిన ఇయర్ రింగ్స్ ఇవి. అందుకే నాకు ఇయర్ రింగ్స్ అంటే చాలా ఇష్టము. ఇవి రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్ ఉంటాయి. డౌన్లో మనకు ఒక 3 బీడ్స్ అన్నమాట. అవి ఇలా హ్యాంగ్ అవుతూ ఉంటాయి అన్నమాట. చూడ్డానికి అయితే చాలా బాగుంటాయి. ఇదన్నమాట ఈరోజు మన వీడియో. నా దగ్గరున్న కెంపు పచ్చలతో చేయించుకున్న గోల్డ్ ఇయర్ రింగ్స్. మీకు నచ్చినట్లయితే ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. నా దగ్గర ఉన్న ఇయర్ రింగ్స్ కలెక్షన్ కావాలని ఒకసారి మీరు కామెంట్ చేస్తే ఇయర్ రింగ్స్ కలెక్షన్ కూడా ఒక వీడియో చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.